38.286 దశాంశ భిన్నంలో అవధి మరియు వ్యవధులను వ్రాయండి అని చాలాసార్లు డిఎస్లో రావడం జరిగింది. సో వీటిని ఏ విధంగా రాయాలంటే అవధి అంటే అర్థం ఏంటి? మరలా పునరావృతమయ్యే అంకెల సంఖ్యను మరలా పునరావృతం అవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 38.286 బార్ ఉంది. బార్ అంటే మరలా అంటే పునరావృతం అవుతుందంటే 86 ఇలా పునరావృతం అవుతూనే ఉంటాయి. సో మనకు పునరావృతమయ్యే అంకెలు ఎన్ని ఇక్కడ? ఈ 8 అనేది ఒక అంకె, 6 అనేది ఒక అంకె కదా. సో 2 అంకెలు. సో దీన్ని అవధి అంటారు. మరలా పునరావృత అంకెలను అవధి అంటారు. సో 8, 6 అనేది 2 అంకెలు కదా. సో 2 అన్నమాట అవధి అని. తర్వాత వ్యవధి అంటే పునరావృతమయ్యే అంకెను లేదా సంఖ్యను లేదా సముదాయాన్ని వ్యవధి అంటారు. వ్యవధి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా 38.286 86 అనేది మరలా పునరావృతం అవుతుంది అంటే 86 అనే సంఖ్య. సో సంఖ్యను వ్యవధి అన్నారు కదా. సో వ్యవధి వచ్చేసి 86 బార్. ఎగ్జాంపుల్గా ఇంకొకటి 4.3218 బార్. అవధి వ్యవధులను కనుక్కోండి. అవధి వ్యవధులను కనుక్కోండి.